ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ దేవుడి యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే మనము నింపబడతామో అప్పుడు శక్తి పొందుతామని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అదేవిధంగా యెరూషలేములోను యూదయలోను సమరయ దేశాలంతటా కూడా బూది గంతముల వరకు నాకు సాక్షులైందురని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దేవుడు తన ఆత్మ చేత మనల్ని అభిషేకించి మనకు శక్తిని అనుగ్రహించి బూది గంతముల వరకు మనల్ని సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుడై ఉంటున్నాడు, సమర్థుడై ఉంటున్నాడు, శక్తిమంతుడై ఉంటున్నాడు. దేవుడు తన పనిని మన ద్వారా ఈ లోకంలో మనల్ని సాక్షులుగా ఉంచి తన యొక్క స్వార్థను ప్రకటింపగలడు. ఆ విధంగా ప్రకటిద్దాం. ఆమేన్.